మహేష్ బాబుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి అనే టైటిల్ ఉంది కదా, అది నిజమే ఫ్రెండ్స్. ఎందుకు ఇచ్చిరు, ఏ విషయంలో ఇచ్చిండు మహేష్ బాబుకి అంత స్ట్రాంగ్ వార్నింగ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మహేష్ బాబుకు అంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తోటి దుర్గార్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా మహేష్ బాబుకి 29వ సినిమా కాబట్టి దీని వర్కింగ్ టైటిల్ కూడా SSMB 29 అని పెట్టారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. RRRతో ఓన్లీ ఇండియా లెవెల్లే కాకుండా హాలీవుడ్ లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి SSMB 29ని హాలీవుడ్ సినిమాల కంటే ధీటుగా తీయడానికి ట్రై చేస్తుండు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఎదురు చూస్తారు ఈ SSMB 29 కోసం. కానీ ఎటువంటి ప్రచారం చేయకుండా, కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా సైలెంట్గా షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ జస్ట్ వాళ్ళ యొక్క మూమెంట్స్ను ఇట్లా షూటింగ్ స్టార్ట్ అవుతారంట, వాళ్ళందరూ కలిసి పోతురంట అనే ఆ చిన్న మూమెంట్ని బట్టి పబ్లిసిటీ చేసిన కంటే ఎక్కువ తెలిసిపోయింది అందరికీ. అయితే మహేష్ బాబుతో సినిమా తీయాలని ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. ఎందుకంటే మహేష్ బాబు డైరెక్టర్కి అనుకూలంగా ఉండే హీరో. మహేష్ బాబు సూపర్ స్టార్ హీరో అయినా కూడా ప్రతి సీన్ని దర్శకులకు నచ్చేలా చేసి చూపిస్తారు. కానీ యాక్షన్ సీన్స్లో కూడా అత్యంత ప్రమాదకరమైన సీన్లు చేసేటప్పుడు కూడా ఎటువంటి డూప్ లేకుండా తానే స్వయంగా నటించడం మహేష్ బాబుకు అలవాటు. ఇట్లా యాక్షన్ సీన్లలో, కొంచెం ప్రమాదకరమైన సీన్లలో డూప్ లేకుండా నటించొద్దు అంటని చెప్పి మహేష్ బాబు గారి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నిసార్లు చెప్పినా కానీ మహేష్ బాబు గారు ఆయన మాట వినలేదంట. ఎందుకంటే ఆయన ఈ విషయంలో ఎవరి మాట వినడంట. ఇక్కడ చేసే సీన్ చాలా మంచిగా రావాలి అని మహేష్ బాబు గారి యొక్క తాపత్రయం. కానీ ఏదైనా జరగరానిది జరిగితే అని కృష్ణ గారి భయం. అందుకే చాలాసార్లు హెచ్చరించారంట. కానీ మహేష్ బాబు గారు మాత్రం ఆ అలవాటు మాత్రం మర్చిపోలేదంట. సుకుమార్ గారి డైరెక్షన్లో వచ్చిన నేను కొన్ని సినిమాలో ఒక సీన్, ఒక భవనంపై నుంచి మరో భవనంపైకి దూకే సీన్ చేసేటప్పుడు సుకుమార్ గారు కూడా డూపిని పెట్టి చేద్దాం, రిస్క్ వద్దు అంటని చెప్పి ఎంత చెప్పినా కూడా మహేష్ బాబు గారు వినకుండా తానే స్వయంగా చేసినట. కానీ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నది ఇంటర్నేషనల్ ఫిల్మ్. అది కాకుండా చాలామంది ఫేమస్ యాక్టర్స్ మరియు భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా డూప్ని పెట్టుకోవాలి అంటని చెప్పి రాజమౌళి గారు మహేష్ బాబుకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన సీన్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగితే, ఏదైనా దెబ్బలు తగితే ఫస్ట్ అభిమాన్ నుండి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయం. అంతేకాకుండా ఇతర సినీ రాజకీయ నాయకుల నుండి కూడా హెచ్చరికలు చాలా గట్టిగానే వచ్చే ప్రమాదం ఉంది. అది కాకుండా షూటింగ్కు అంతరాయం ఏర్పడుతుంది. ఇతర నటీనటుల కాల్షీట్లు వృధా అవడంతో పాటు మళ్ళీ వాళ్ళ కాల్షీట్లు దొరకడం కష్టమవుతుంది. ఇప్పటికే భారీ బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారు. ఇలాంటివి ఏదైనా జరిగి సినిమా షూటింగ్ ఆగిపోతే ఇంకా బడ్జెట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డూప్ని పెట్టుకోవాల్సిందే అని రాజమౌళి గారు మహేష్ బాబుకి మంచి వార్నింగ్ ఇచ్చారంట. ఇక ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దర్శకధీరుడు రాజమౌళి గారు చెప్పినాక వినకుండా ఉంటారా? ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది మహేష్ బాబు గారు ఆయన అభిమానుల కోసమే, ఆయనకు ఏం కావద్దంటని చెప్పి రాజమౌళి గారు ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.